ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మ వాగ్దానంగా అమ్మ మన కోసం ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ కష్టాన్ని కన్నీళ్లను తుడిచే ఒక మార్గం చెప్పడమే కాకుండా నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మంత్రం కూడా తెలియజేస్తాను. ఈ అమ్మ మాట ఒక్కసారి విను. ఒక్కసారి విన్నావు అంటే నీకు పట్టరాని ఆనందం కలుగుతుందమ్మా అని చెప్పి అమ్మవారు మన కోసమైతే వాగ్దానాన్ని తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈరోజు నా భక్తులకు వారి కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే ఒక మంచి మాటతో వచ్చాను. ఈ మాట నీ జీవితానికి బంగారు బాట వేస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మ మంత్రాన్ని నీకు అందజేస్తున్నాను బిడ్డ. కష్టం కష్టం అంటూ ఉన్నావు కదా, కష్టం కన్నీళ్ళనే కాదు, బాధను కూడా బయట వేస్తుంది. కాలం ముసుగును తొలగించేస్తుంది. అసలు వాస్తవాలు ఏంటి, నిజ నిజాలు ఏంటి అని వెలుగులోకి తీస్తుంది. కష్టం ఒక స్నేహితుడు. నీలో ధైర్యాన్ని నింపినట్లుంటుంది. నీలో సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తు గమ్యం ఏంటి అని వెతికేలా చేస్తుంది. ఆ కష్టమే నీకు అన్నింటినీ తెలియపరుస్తుంది బిడ్డ. కాబట్టి కష్టానికి భయపడితే బతుకు ఎలా బతుకుతావు? కష్టాన్ని సవాలుగా తీసుకో. నీకు నువ్వే ఒక సందేశం అవుతావు. సాధించాలనుకుంటున్నావో అది తప్పకుండా సాధిస్తావు. నీ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ తల్లి బదులిస్తాను. నువ్వు గడిపే ప్రతిరోజు కూడా కొంచెం అందంగా, ఆనందంగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయాన్ని భారంగా భావించి దిగులు పడుతున్నావు. అలా కాకుండా ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలి. ఆనందం అనేది ఎక్కడెక్కడో ఉండదు. డబ్బులు పెడితే కొనేది కూడా కాదు. ఎక్కడైనా పోగొట్టుకుంటే దొరికేది కూడా కాదు. అది నీ ఆలోచనలో ఉంటుంది, నీ మనసులో ఉంటుంది. నువ్వు ఎలా అయితే ఆలోచించగలుగుతున్నావో అలాగే ఆనందం అనేది కూడా దొరుకుతుంది. కాబట్టి నీ ఆలోచన విధానం అనేది మార్చుకో. వాటిని నీకు ఆనందంగా మార్చుకో. కేవలం నీ యొక్క పలకరింపు ఇవి మాత్రమే ఇతరులను గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. నిన్ను మంచి అన్నప్పుడు కలిగే ఆనందమే అసలైన ఆనందం బిడ్డ. అది మనిషి సహజ స్వభావం కూడా. ఆ స్వభావాన్ని నువ్వు వెలికితి ఖచ్చితంగా నీ మంచి ఆనందం నీలో దాగి ఉంటుందని నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కష్టం కష్టమని బాధపడకు. కష్టపడకుండా ఏదీ రాదని తెలుసుకో. ఓర్పు లేకుండా బతకలేరు కాబట్టి కష్టపడకుండా ఎవరికీ కూడా ఏదీ రాదు. ఇంట్లో ఒక కలగల అమ్మాయి రూపంలో ఒక అమ్మని చూసుకో. నీ అమ్మలో, నీ కన్న తల్లిలో ఈ వారాహి తల్లిని చూసుకో. నీ చెల్లిలో, అక్కలో ఈ అమ్మను ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నీకు శక్తి స్వరూపిణి అండగా ఉన్నట్లు ఉంటుంది. నువ్వు ఆడవాళ్లను గౌరవించే విధానాన్ని బట్టి నీకు ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుందమ్మా. ఆడవారికైతే ఆడవారికే శత్రువు అంటారు కదా, అలా కాకుండా ఆడవారి మనసు ఆడవారే అర్థం చేసుకుంటారనే ఒక మంచి భావనతో నువ్వు నిండు. ఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహం నీకుంటుంది తల్లి. ఆడవారిని ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుంచి ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహి ఉద్భవిస్తుంది. ఎవరైతే ఆడవారిని గౌరవిస్తారో, ఇతరుల ఆడవాళ్లను సహాయం చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ అమ్మ తోడుగా ఉంటుంది.
కష్టం నిన్ను పలకరించింది అని నువ్వు దిక్కులేని వానివని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఏ దిక్కు లేని వాళ్లకు ఈ వారాహి అమ్మే దిక్కు. కాలంతో కరిగిపోయే ఆశల కోసం నీ యొక్క సంబంధీకులని, నీ బంధువులని, నీ తోబుట్టువులని, నీ రక్త సంబంధీకులని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. శాశ్వతం లేని ఆ ఆడంబరాలు, డబ్బు, పదవి, అలాగే ఈ యొక్క ఆస్తులు, ఇల్లు, వీటి కోసం నీ తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకోవద్దు. జన్మనించిన తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దు. స్నేహితుల్ని దూరం చేసుకోవద్దు. నా అనుకున్న మనుషుల్ని దూరం చేసుకోవద్దు. కొత్త పరిచయాల కోసం నీ శాశ్వత బంధాలను దూరం చేసుకోవద్దు. ఏది కూడా స్నేహితులు దొరకరని కొత్త పాత స్నేహితులను మర్చిపోవటం, కొత్త బంధువులు దొరికారని పాత వాళ్ళను మర్చిపోవటం అనేది ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే నీకు శాశ్వతమైనది పాతదే. ఈ పాత బంధువులు, పాత స్నేహితులే నీకు అండగా ఉంటారు. నీకు కష్టం వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వారు నీకంత బంధం నిలబడదు, కాబట్టి దూరంగా వెళ్ళిపోతారు. కానీ నీ సొంత పాత స్నేహితులైన, బంధువులైనా, నీ వాళ్ళైనా వాళ్ళు ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడు నీ ముందుంటారు. బిడ్డ, ఇక నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలన్నీ తొలగిపోయే ఒక మార్గం నువ్వు అనుకూలంగా మారటమే. నీ యొక్క భార్యకు కానీ భర్తకు కానీ నువ్వు అనుకూలంగా ఉండాలి. నేనెంత అన్నట్లు నువ్వు విజంబుగా ఉన్నావు అంటే నాశనమయ్యేది నీ జీవితం, నీ కాపురమే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎప్పుడూ కూడా తోటి భాగస్వామిని గౌరవించాలి. ప్రేమని, విలువని ఇవ్వాలి. అప్పుడే ఆ బంధం అనేది సంతోషంగా ఉంటుంది, కలిసి ఉంటుంది. అలా కాకుండా నేను మగవారిని, అంతా నాకే జరగాలి, నేను అన్నట్లే జరగాలి అంటే ఎలా? నేను ఆడవారిని అహం చూపిస్తే ఎలా? అలా కాదు. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు అలాగే అనుకూలంగా, అనుబంధంగా, ప్రేమగా ఉండాలి. నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ అనుకూలంగా ఉండాలి. ఇతరులకి మంచిగా ఉండి ఇంట్లో మాత్రం నువ్వు శత్రువుగానో కోపం ప్రదర్శిస్తానో ఎలా? నీకు కష్టం అన్నప్పుడు బయటవారు నీకు సహాయం రారు, బయటవారు నీకు అండగా ఉండరు. నీ వాళ్ళు మాత్రమే నీకు అండగా ఉంటారు, నీ భాగస్వామి మాత్రమే నీకు అండగా ఉంటారు. కాబట్టి బంధం అన్నా, కుటుంబం అన్నా చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, చిన్న గొడవలు రావటం సహజమే. వాటిని చిన్న మాటలతో సర్దుకుపోయి, కలిసిపోయి ఆనందంగా జీవించాలి. మీ ఇద్దరి బంధం మీ ఇద్దరికి మాత్రమే కాదు, ఒక కుటుంబం, మీ ఇంట్లో ఉన్న పిల్లలు, అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ బాధింపబడతారు. అందరి సంతోషం పోతుంది. కాబట్టి ఒక్కరు అనుకూలంగా లేకపోతే కుటుంబం మొత్తం కూడా చెల్లాచెదరైపోతుంది. కాబట్టి ఆనందంగా ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి. ఇది తెలుసుకో బిడ్డ. ఇక నీకు ఏ కష్టం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, నువ్వు ఈ అమ్మని ఒక్కసారి పిలువు. ఏ నామంతో పిలిచినా నేను పలుకుతాను, ఏ ఒక్క పేరుతో పిలిచినా ఈ తల్లి అనుగ్రహిస్తాను. నీవింకా నీ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఈ తల్లి సహాయం కానీ, ఈ తల్లి అండ కానీ నీకు వెంటనే కావాలి అంటే వజ్రఘోషం వారాహి దేవియే నమః అనే మంత్రాన్ని నువ్వు వారాహి ముద్ర వేసి చెప్పుకొని చూడు బిడ్డ. ఎక్కడ ఉన్నా సరే అశ్వమేధంలో అశ్వరూఢ వారాహిగా నీ ముందు వచ్చి వాలిపోతాను, నీ కష్టాన్ని పటాపంచలు చేస్తాను. కాబట్టి వారాహి ముద్ర అనేది ఎంతో శక్తివంతమైన ముద్ర. ఆ ముద్ర ఒక్కసారి నువ్వు ఉన్న చోట నుంచే ఈ అమ్మని మనసులో తలుచుకొని వారాహి ముద్ర వేసి వజ్రఘోషం వారాహి దేవియే నమః అని ఒక్కసారి పలికి చూడు. నీకున్నటువంటి కష్టం, నీకున్నటువంటి పెద్ద కష్టం నాకు ఆ తల్లి అండ వచ్చింది, తీరింది అన్నప్పుడు 21 సార్లు ఈ అమ్మ నామాన్ని జపించుకో. ఒక్కసారి జపించి చూడు తల్లి, నీకు కలిగే ప్రయోజనం ఏంటి, ఈ అమ్మ అనుగ్రహం నీకు ఏ విధంగా అందుతుందో ఖచ్చితంగా తెలుస్తుంది. గుర్తుంది కదా? వారాహి ముద్ర వేయగానే అమ్మని మనసులో తలుచుకో. వజ్రఘోషం వారాహి దేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు నువ్వు ఉన్న చోట నుంచి పఠించు. ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండి కష్టం పటాపంచలవుతుంది. నీకు అనుకూలమైన సందర్భాలు అనుకూలంగా మారుతాయి. ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది. ఈ తల్లి స్వప్న రూపంలోనైనా సరే నీకు బదులిస్తాను, ఏదో ఒక రూపంలో అయినా సరే నీకు ఖచ్చితంగా బదులిచ్చే తీరుతాను. ఈ అమ్మ అనుగ్రహం నీకుంటే నీకు ఎలాంటి కష్టం అనేది నీ దరికి చేరదమ్మా. ఈ అశ్వారూఢ వారాహి దేవియే నమః అనే ఈ యొక్క మంత్రం నీకు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు వచ్చి
నీకు దర్శన భాగ్యం కూడా కలిగిస్తాను. ఈ యొక్క కష్టాన్ని నీ తీరుస్తాను. ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇక్కటైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితుల నుంచి నిన్ను బయటపడేసే ఒక మంచి ఉపాయాన్ని, మార్గాన్ని కానీ నీకు నేను ఈ శక్తిని నీకు నేను ప్రసాదిస్తాను. ఈ అమ్మను నమ్ముకొని నీకంతా మంచి జరుగుతుంది. ఈ తల్లిని నమ్మిన వారికి ఏ కష్టము రాకుండా చూసుకునే బాధ్యత ఈ వారాహి అమ్మది. నమ్మకంతో ఉండమ్మా. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.